ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఇప్పుడు జరిగే సంఘటనలన్నీ కూడా చూస్తే ఒక మనిషి ప్రాణానికి విలువ లేకుండా ఉంది. కేవలం అపోజిషన్ పైన బురద జల్లడానికే ప్రాధాన్యత ఇస్తుంది ఈరోజు ప్రభుత్వం. ముఖ్యంగా 11 మంది ఈరోజు యాక్సిడెంట్లో ప్రాణాలు పోతే ఎందుకు ప్రాణాలు పోగొట్టుకున్నారు, అసలు డ్రైవర్ తాగి నడిపాడా లేదా, పోస్ట్ మార్టం కూడా చేయకుండా అవన్నీ కప్పిపుచ్చుతూ ఇవన్నీ ప్రశ్నించిన దానికి జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసు పెట్టడం చాలా దారుణం. ప్రజల పక్షాన పోరాటానికే ఈరోజు ప్రతిపక్ష నాయకుడుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన బాధ్యతలు ఆయన నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏ సమస్య జరిగినా ఈరోజు మినిస్టర్లు రాలేదు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు పక్కనే ఉన్నా కూడా 20 కిలోమీటర్ల పక్కనే ఉన్నా కూడా ఆయన రాని పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బస్సు యాక్సిడెంట్లు కానీ లేకపోతే జ్వరాలతో చనిపోయినా కానీ ఏ ఒక్క విషయం ఉన్నా కూడా మొట్టమొదట స్పందించి అక్కడ పోయి బాధితులకు ధైర్యం చెప్పి అక్కడ ప్రజల పక్షాన్ని నిలబడుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు క్లియర్గా మన చట్టంలో ఉంది, సెక్షన్ 166 ఐపీసీ ప్రకారం ఏ ప్రభుత్వ ఉద్యోగం అయినా కానీ విధులు సరిగ్గా నిర్వర్తించకపోతే వాళ్ళు 1 సంవత్సరం జైలు శిక్షకు అర్హులు అని చెప్పి క్లియర్గా చట్టంలో ఉంది. అదే మాట ఆయన కలెక్టర్ గారు కూడా గుర్తు చేయడం జరిగింది. మీరు ఇవన్నీ మీ బాధ్యతలు, ప్రజలు ప్రాణాలు కోల్పోయారు, మీరు వీటిలో నిర్లక్ష్యం వహించి మీ బాధ్యతలు మీరు సరిగ్గా నిర్వర్తించకపోతే అందరూ కూడా జైలు పోవాల్సి వస్తుందని ఆయన చెప్పడం జరిగింది. చట్టంలో ఏది ఉందో అదే చెప్పారు. దానికోసం ఆయన పైన ఈరోజు కేసులు పెట్టడం దారుణము. ఈరోజు కలెక్టరు ఆయన బాధ్యతలు నిర్వర్తించకపోవడం కూడా వాస్తవమే కదా, అందరూ కూడా గమనిస్తున్నారు. పోస్ట్ మార్టం చేయకుండా చేయాల్సిన అవసరం ఏముందని చెప్పి కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. అందులో ఒక ప్రతిపక్ష నాయకుడు పోస్ట్ మార్టం రిపోర్ట్లో అదేం సీక్రెట్ డాక్యుమెంట్ కాదు, అందరూ కూడా చూడగలిగింది. పోస్ట్ మార్టం కూడా రిపోర్టు కూడా అతని చేతిలో నుంచి పెరుకోవడము, అతని పట్ల అమర్యాదగా ప్రవర్తించడం, అదేవిధంగా ఆయన పైన తిరిగి కేసు పెట్టడం, ఇవన్నీ కూడా దారుణమైన విషయాలుగా పరిగణించాలి. ముఖ్యంగా మనం గమనించాల్సింది ఒకటి, ఈరోజు కేసు పెట్టాల్సింది చంద్రబాబు నాయుడు గారి పైన. ఎందుకంటే మనం పుష్కరాల్లో చూసాం, ఆయన వీడియో తీసుకోవడానికి, ఆయన సినిమా షూటింగ్ తీసుకోవడానికి అందరినీ కూడా నిలిపి, ఆ రోజు రష్ లేకపోయినా అందరినీ కూడా నిలిపి సడన్గా వదలడము, 25 మంది పైన ప్రాణాలు కోల్పోవడము, అసలు ఈరోజు వాళ్ళ ప్రాణాలకు విలువ లేకుండా పోయిన పరిస్థితి ఈరోజు ప్రభుత్వం చేసింది. ఎక్కడ దాదాపు 3 సంవత్సరాలు అవుతున్నా కూడా ఎక్కడ ఇన్వెస్టిగేషన్ కూడా జరగలేదు. ఎవరు దానికి బాధ్యులు లేనట్లు వదిలేయడం జరిగింది. దానికి ముఖ్య కారకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన పైన ఈరోజు కేసు పెట్టాల్సింది. అదేవిధంగా ఒక రాష్ట్రంలోని ఎస్సీలందరి మనోభావాలు దెబ్బతినే విధంగా ఎవరైనా ఎస్సీగా పుడతారా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారి పైన ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టాల్సిన అవసరం ఉంది. ఎస్సీలందరినీ కించపరిచే విధంగా మాట్లాడారు. ఇవన్నీ వదిలేసి మీరు మీ డ్యూటీలో నిర్వర్తించకపోతే, ఏదైతే చట్టంలో సెక్షన్ 166 ఐపీసీ ప్రకారం మీరు ఏదైతే చేయకపోతే జైలు పోవాల్సిన పరిస్థితి వస్తుందని ఆయన చెప్తే దాన్ని పట్టుకొని ఈరోజు పెద్ద విషయంగా మాట్లాడుతున్నారు. కానీ ప్రాణాలు ఎందుకు కోల్పోయారు, ప్రాణాలు కోల్పోయిన బాధితులకు సరైన న్యాయం చేయాలని గురించి మాట్లాడడం లేదు. ఖచ్చితంగా ఇదే పందా కొనసాగితే ప్రజలు ఊరుకుండే పరిస్థితి లేదు, ప్రజలందరూ కూడా తిరుగుబడే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా తెలియజేస్తారు. మనం చూస్తున్న 3 సంవత్సరాలుగా ప్రతి అంశంలోనూ జగన్మోహన్ రెడ్డి ప్రజల పక్షాన పోరాడుతున్నారు. ఇదే సందర్భంలో ప్రతి సందర్భంలో కూడా చంద్రబాబు సర్కార్ జగన్ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్న విమర్శ వస్తుంది. దీన్ని ఎట్లా చూడాలి, ఎందుకు ప్రతిపక్షం మీద, ప్రతిపక్ష నేత మీద ఇలా చంద్రబాబు సర్కార్ వ్యవహరిస్తుంది? ఈరోజు ఒక తేలిక ఆయన అంటే ఒక వెంట్రిక వాసులో ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం గెలవడం జరిగింది. 1% ఓట్లతో గెలవడం జరిగింది. ఈరోజు వాళ్ళు చెప్పిన మేనిఫెస్టోలో దాదాపు 90% పనులు ఒక్కటి కూడా చేయలేదు. మీరు డ్వాక్రా రుణాల మాఫీ కానీ, రైతుల రుణాల మాఫీ కానీ, అదేవిధంగా నిరుద్యోగ భృతి కానీ, ఇవన్నీ కూడా మాటలు చెప్పి ప్రభుత్వం ఏదో అంటే ఒక మార్కెటింగ్ చేసుకుంటూ నడిపేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు ఇది హర్షించడం లేదు. ప్రజల్లో చాలా మార్పు ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల కానీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కానీ ప్రజల్లో అభిమానం రోజుకి పెరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా తట్టుకోలేని పరిస్థితి. ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు ఇవన్నీ కూడా చేస్తున్నారని చెప్పి కూడా మనం గ్రహించాలి. అంటే భవిష్యత్తులో ఇట్లా ప్రజల తరఫున మీరు ఎలాంటి పోరాటం చేయబోతారు? ఈ చంద్రబాబు నాయుడు గారు పెట్టే కేసులకో లేకపోతే ఈ ప్రభుత్వం బెదిరింపులకో భయపడే పరిస్థితి ఉండదు. ప్రజల పక్షాన ప్రతి ఒక్క విషయానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఖచ్చితంగా గట్టిగా పోరాటం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం.